మరి పాస్టర్ గారికి వందనాలు. మా పూర్వజుల సంఘానికి వందనాలు. వచ్చిన పాస్టర్ గారికి వందనాలు. ఏంటంటే నా సాక్ష్యం ఏంటంటే మరి నేను ఆపరేషన్ జరిగిందండి. 6 సంవత్సరాలు 7 సంవత్సరాల డేట్లు కూడా రాలేదు. అయినా దేవుడిలో నేను వెళ్ళకూడదని నాకు అభిమానం కూడా పాస్టర్ గారికి రమ్మనివారు. నేను రాననిదాన్నండి. రానన్నా అమ్మ నువ్వు రావాలమ్మా, నువ్వు మారాలమ్మా అంటే టైం పెట్టేదాన్ని. వచ్చి నెల అతనితో పాస్టర్ గారు మళ్ళీ వారంలో వస్తారు, అలా టైం పెట్టుకుంటూ వచ్చేదాన్నండి. కానీ మరి ఆ బిడ్డని నాకు ఈ గర్భిణి ఎలా చేసింది ఎలా లేదు నాకు తెలియదు. నాకు డేట్లు పోని ఆపరేషన్ పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసి ఆ దేవుడికి కొంచెం స్థలం ఇచ్చాను చర్చికి. నాకు దేవుడు పెద్ద ఫలితమైన బిడ్డని ఇచ్చాడు. నాకు అసలు 3 పిల్లలు లేరు. నాకు 45 సంవత్సరాలు 10 సంవత్సరాలు పాప ఉందండి. ఇప్పుడు పాపం ఉంటుంది. అయితే పాప నాకు ఈ బిడ్డని ఇచ్చాడు. బిడ్డని అది ఎలాగండి, నాకు 6 సంవత్సరాలు 6 నెలల దాకా కూడా నాకు గర్భిణి తెలియదండి. తెలియకపోతే ఏటి నా కొడుకులుగుందే నేను ఇలాగుంటున్నాను, నాకు జ్వరం వస్తలేదు, ఏటి ఏగిళ్ళు అందరినేమో గర్భిణీయం చూడు అంటున్నారు. నాకు గర్భిణీ కట్టయితే నాకు నెలసార్లు లేవు. తర్వాత నాకు ఈ ఆపరేషన్ జరిగిపోయిన పిల్లలు లేకుండా నాకు దేవుడు నాకు పిల్లలు ఎలాగుంటారో అని నేను వదిస్తున్నానండి. ఆ గారికి అందరి పట్టు మీద నేను హాస్పిటల్కి వెళ్తే నీకు 6 నెలలు గర్భిణీ అమ్మ అని. అదేంటి నాకు గర్భిణీ ఏంటని ఇంక అక్కడే ఆశ్చర్యపోయి ఏంటి నా గర్భిణీ ఎలాగొచ్చింది, నాకు భర్త ఉన్నాడు అని నేను ఆపరేషన్ చేసుకున్నాను. నాకు డేట్లు కూడా పోనీ నాకు ఎలాగా నాకు ఇలాగే ఇచ్చే ఇలా ఉంది అని అక్కడి నుంచి అలాగ 5 ఏడుకి సంతోషం ఒక 10 రోజులు సంతోషం పడి లోపల నాకు షుగర్ ఎక్కువైపోయి షుగర్ అంటే మామూలు కాదండి. 500 600 మా పాస్టర్ గారు మా మేనలు మా కుటుంబం అంతా ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా గెంటేసేవారండి. నన్ను కాలు కుళ్ళిపోయిందండి, పెద్ద పుండడిపోయి కుళ్ళిపోయింది. ఈ పిల్లకి 7వ నెల వచ్చి ఈ కడుపు మొయ్యిలో పోయేదాన్ని అండి, ఈ కాలు మొయ్యిలో పోయేదాన్ని. కానీ నా కుటుంబం అంతా చాలా సాయంగా చేతుల మీద తీసుకెళ్ళి ఏ హాస్పిటల్ దారిబంధం ఇలా పట్టుకుని నాకు గెంటేసేవారండి. తండ్రి ఎందుకు నేను అడగలేదు నిన్ను, నేను ఇమ్మన్నా నా బిడ్డనే, నేను ఇమ్మనలేదు కదా, అలాంటి దానికి నాకు బిడ్డను ఎందుకు ఇచ్చావు, నా బాధలు ఎందుకు పెడుతున్నావు తండ్రి అని అలాగే మనసు మీద కూర్చుని రోజులు వారాలు నెలలు లెక్కేసుకునేదాన్ని. తండ్రి బిడ్డని ఇస్తున్నా ప్రభా, కనీసం భూమి మీద మమ్మల్ని ఒక్క నెలన్నా ఉండిచ్చి బిడ్డ తల్లిని చూసుకునేలాగా ఉండి తండ్రి అని అలాగే దండం పెట్టుకున్నాను. మనీ గర్భిణీ పోతాక డాక్టర్ అమ్మ గారు ఒక్కొక్క మాత్రం 1500 రూపాయలు 3 మాత్రలు ఇచ్చారండి. అందులో ఒకటే టాబ్లెట్ వేసుకున్నానండి. పిల్లకి నిండి 9వ నెల వచ్చేసిందండి. అయినా వేసుకున్నానండి, అయినా పోలేదండి. 9వ నెల ఇంకా పురుడు వచ్చే టైం అండి. అప్పుడు కూడా మాత్రలే వాడమన్నారండి, లేకపోతే నేను చచ్చిపోతానన్నారు ఈ పిల్ల గర్భిణీ పోకపోతే. సరే తండ్రి నువ్వేమన్నా ఆ టాబ్లెట్ వేసుకున్నానండి. ఆ టాబ్లెట్ వేసుకుని నాకు ఏం అవ్వలేదండి, నాకు నొప్పులు కానీ నాకు ఏమీ రాలేదండి. అలాగే 15 రోజులు ఉన్నానండి. మనీ హాస్పిటల్కి వెళ్తే 1,20,000 కట్టాను. అప్పటికే 2 లక్షలు అయిపోయినాయండి. మీరు 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 అందరు సాయం చేసిన డబ్బులు అంతా అయిపోతే ఏం చేయను తండ్రి, ఇంక ఇయ్యమన్నా నా దగ్గర, ఇంక వీటితో అన్నా నన్ను బతికిస్తే బతికిచ్చారు, లేకపోతే వద్దు, నన్ను బతికియొద్దు. మీరు ఇచ్చారు కాబట్టి నా బిడ్డని నన్ను బతికిస్తేనే ఇవ్వండి, లేదు నా బిడ్డ ఉండి నేను చచ్చిపోయి నేనుండి నా బిడ్డ ఉండి చచ్చిపోతే అలాగే ఇవ్వద్దు. నేను అడగకుండా మీరు ఇచ్చారు కాబట్టి ఈ సాక్షిని నేను నిలబెట్టుకోవాలంటే నా తల్లి పిల్ల కూడా గుళ్ళో ఉండాలి నేను ఎప్పటికైనా సరే అని ఆయన్ని ప్రార్థించుకుని అలా ఉండేటప్పటికి డాక్టర్ గారు సంతకాలు పెట్టమందండి. మా ఫ్యామిలీని అంతాను పెట్టమంటే అందరూ సంతకాలు పెట్టారండి. పెట్టాక బతికితే తల్లి బతికితే బిడ్డ ఇద్దరులో ఎవరో ఒక్కలో ఇస్తాను అన్నారు. అయితే ఆపరేషన్ చేసి పిల్ల తీసిందండి. తీసాక పిల్ల ఒక కేకని పడ్డదండి. అలా ఒక కేకని పడ్డదండి. 3వ కేక నేను లేనండి. ఎక్కడికో వెళ్ళిపోయి చెట్లు అవి చిన్న చిన్న గొట్ల మీద నుంచి తోసేస్తాం, నేను వెళ్ళిపోతాం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను కావచ్చండి. నన్ను తోసేస్తున్నారు ఏంటి నన్ను ఇలా బయటకు గెంటేస్తున్నారు. నేను వస్తానంటున్నాను, బయటకు గెంటేస్తాను, నువ్వు రావద్దు గెంటేస్తాను, పడిపోతున్నాను, జర్రమంటే జారిచ్చాను, మళ్ళా ఎక్కేస్తున్నాను. అయినా నన్ను రానివ్వలేదండి. అలాగా ఈ పిల్ల ఆపరేషన్ చేసిన 1 గంటన్నరకి నాకు దేవుడు పైన గోడ మీద దేవుడు ఆ హాస్పిటల్లో ఉంటాడో పెట్టుకుంటారో పెట్టుకోరు నాకు తెలియదు, నా పైన దేవుడు అన్నాను, ఆయన కింద నేనున్నాను. అప్పుడు వెళ్ళిపోయి చాలా చూడగానే తండ్రి నువ్వు నా దగ్గర ఉన్న ప్రభా, నా బిడ్డని ఏం చేసావు ప్రభా, నా బిడ్డ కావాలి ప్రభా, నేను చూడాలి తండ్రి, నాకు ఓపిక నాయన అని నాలో నేను అనేసుకున్నా. పెద్ద పెద్ద కేకలు వేసేస్తుంటే అమ్మ ఆపరేషన్ చేశారమ్మ కేకలేయకూడదు, నా పిల్లని చూడాలండి. అయినా సాయంత్రం దాకా కూడా నా బిడ్డని చూడనివ్వలేదండి.
నాకు షుగర్ 500 400 అండి షుగర్. అందరూ చచ్చిపోతావు అన్నారు. చచ్చిపోతావంటే ఈ బిడ్డని సరే బిడ్డని తల్లిని ఏదో ఏర్పరిచి బతికించాడు. ఈ బిడ్డకు పాలు అలగమనండి, పాలు తాగలేదండి. అసలు నన్ను ముట్టుకో అసలు అసలు పాలు రొమ్ము కూడా ముట్టుకుంటలేదండి. అలాగా ఆ బిడ్డ రేత్రత్వం పాలు లేకుండా బతికింది ఆ బిడ్డ. ఆ తర్వాత పాత పాలు అలా పట్టించి మీరు దేవుడి సహాయం చేసి నా బిడ్డని ఇంత దాన్ని చేశానండి. నాలాగా మీరు అందరూ మారాలని. మరి సాక్ష్యం చిన్న సాక్ష్యం కాదండి. ఈ బిడ్డని ఇచ్చాడంటే నేను తెగులుకొట్టేదాన్ని, ఇప్పుడు తెగులుకొట్టేదాన్ని. బిడ్డకి నిన్న కుక్క గరిచిందని ఇలా ఏమి కూడా తానం కూడా చేయలేదండి నా పిల్ల. నేనున్నాయి ఇదిగో ఇలాగా నాకు షుగర్ మలానే ఈ ముడుకులు బాధలో ఇవి అలాగే లేచి ఆ బిడ్డకి అలాగే వండుకుని పెట్టుకుంటున్నాను. మరి చిన్న సాక్ష్యం కాదండి, పెద్ద సాక్ష్యమే. మీరందరూ మమ్మల్ని మా తల్లి పిల్ల కోసం విన్నవాళ్ళందరూ కూడా మాకు ప్రార్థన చేసి మాకు ఎన్నిటికీ మాకు ప్రార్థనలో ఉండేలాగా నా బిడ్డ నేను ప్రార్థన చేయండి అమ్మగారు. ఇంకోటండి చిన్న సాక్ష్యం చెప్పినవ్వండి. మిర్చిలో తినేసాను, ఇందులో తినేసాను, పిన్ని వెళ్ళిపోయిందండి కడుపులో. ఇలాగ 4 అంకిలాగా ఉందండి పిన్ని. ఎక్కడికి వెళ్ళినా తీస్తాం కానమ్మా కిడ్నీ పక్కంటాం వల్ల తీస్తాకే పని అవదాన్ని వారు ఎక్కడే తీసేవారు, క్యానింగ్ తీసేవారు. ఏం చేయనండి ఇది ఏమైపోద్దో అంట. అలాగే ఒక పాస్టర్ గారు అన్నారు, అమ్మ నువ్వేం భయపడక ఆపరేషన్ చేయించేద్దామని. ఆపరేషన్ చేద్దాం నేను అప్పటికి వీళ్ళ 2వ నెల 3వ నెలనండి. అయితే ఏం చేయనండి బయటకు వెళ్తాకు భయం వేసేది, అలాగే వెళ్తాకు భయం నడుతుంటే కరుపుమనేది. సరే ఈ మిట్ట మధ్య 3 గంటల టయాన్ని బయటకు వెళ్ళానండి. అప్పుడు మాకు బాత్రూములు రెట్లు గట్టలేవండి. బయటకు వెళ్ళాను. బయటకు వెళ్తే కూర్చున్నదాన్ని కూర్చున్నట్టు ఉండిపోయానండి. అది కిందకు వచ్చేసి ఆగిపోయింది సెంటర్లో. ఏం చేయనండి అది ప్రభా నాకు ఏడు తండ్రి ఇలా చేసేసావు, రక్తం మునిగైపోతుంది, నేను లెగిసి నా ఒళ్ళు ఎలా కేకేంటండి. ఇక్కడ నుంచి నేను ఎలాగెళ్ళాలి తండ్రి, లెగితగలేదు కూర్చుంటగలేదు. అలా సెంటర్గా వచ్చేసి అలాగ ఆగిపోయి గుచ్చిపోయినట్టు. నేను ఏం చేయదండి అయ్యి బాబా అని ఇంకా ఏం చేశానండి, చెయ్యి ఎట్టి గాయగలాకుండా ఎంత పొడుగుని వచ్చేసిందండి. వెంటనే కడిగేసి పాస్టర్ గారు ఇది సాక్ష్యం గొప్ప సాక్ష్యం ఉండియాలమ్మ. నేను అక్కడెక్కడో చెప్తాను సాక్ష్యం అని, అది అలాగే ఉండిచ్చారు. ఇంకా మరి ఎక్కడ దాచారో లేదు మా పాస్టర్ గారు. మరి నా సాక్ష్యాలు అంటే మరి అండి నేను బాధలు పడుతున్నాను, షుగర్ ఉంటుంది, రాత్రి బాధపడతాను, తిట్టుకుంటాను దేవుడిని, పొద్దున్న లేచిపోతానండి, పొద్దున్న తిట్టుకుంటాను దేవుడిని, సాయంత్రం లేచిపోతాను. అలాగే దేవుడు నా బిడ్డని ఇంతవరకు నడిపించారు. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలండి. నేను ఎక్కడ ఇలాంటి సాక్ష్యం చెప్పాలంటే వణుకొచ్చేది. ఇది చాలా బాగా చెప్పానండి.